హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఈరోజైతే నేను కొంచెం పప్పుచారు చేశాను. దానిలోకి నంచుకోవడానికైతే పకోడీ వేస్తున్నానండి. ఈ పప్పుచారు చేసి తాలింపు పెట్టేశాను. ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలోకి కొంచెం శనగపిండి వేసి కలిపేసేసుకొని పకోడీ వేసుకుంటాను. సాల్ట్ కూడా వేస్తున్నాను. కొంచెమే శనగపిండి వేస్తానండి, ఎక్కువ వేయను. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను, ఉల్లిపాయ పకోడీ లాగా బాగా. అసలైతే వాటరే సరిపోయిద్దండి, దానిలో ఉల్లిపాయలో ఉన్న వాటరే. కానీ అంత తడి లేవని మళ్ళీ కొంచెం వాటర్ వేసాను. అట్లా ఉల్లిపాయ మొత్తం దానికి పట్టేసేటట్టు కొంచెం కొంచెంగా శనగపిండి వేసి కలుపుకుంటాను. ఎక్కువ వేసాను శనగపిండి. అంతలో ఆయిల్ కూడా పెట్టేసాను, హీట్ ఎక్కింది కలిపే లోపల. మా ఇంట్లో అందరికీ పకోడీ అంటే బాగా ఇష్టం అండి. ఈ శనగపిండి ఎక్కువ వేసుకోకపోవటం వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం ఉండదు. ముందు పకోడీ కూడా చాలా క్రిస్పీగా బాగా వచ్చింది. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఎక్కువ వేసాను. చాలా టేస్ట్గా ఉందండి. ఇంకైతే ఈరోజు లంచ్కి అయితే పప్పుచారు చేసి ఈ పకోడీ అయితే వేయించాను. మొన్న బయట నుంచి తెచ్చారు కదా ఆవకాయ పచ్చడి, అది కూడా ఉంది. అది కూడా ఒక ముద్దలో కలుపుకుంటాము. ఇంకే సాయంత్రం అయితే పార్కుకి వెళ్ళామండి, వాకింగ్ చేద్దామని. అక్కడ ప్రశాంతంగా చల్లగాలి వస్తే బాగుండిద్ది. ఇంకప్పుడు తీసాను నేను. నేను వెళ్ళేటప్పటికి చీకటి పడిందండి, 6 అయింది. ఇంకైతే ఎవరు లేరు, అందుకని వీడియో తీశాను. అన్నీ బాగుంటాయండి, ఇవన్నీ చేయొచ్చు. ఎక్కువ చుట్టూ రౌండ్స్ వేసేటప్పటికి ఇవి చేసేంత ఓపిక ఉండదు. చందమామ కూడా వచ్చేసాడు. 6కి వెళ్ళాము, 7:30 అయినట్టుంది మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. కాఫీ అయితే కలుపుకుంటున్నాను. చికెన్ అయితే తీసుకొచ్చారండి. పుదీనా, కొత్తిమీర అవన్నీ తెచ్చారు.
ఇంకా సండే కదా బయటికి వెళ్ళారుగా, ఒకేసారి టిఫిన్ కూడా తెచ్చేశారు. సాంబార్ ఇడ్లీ తీసుకొచ్చారండి. ఇంకా టిఫిన్ చేసేసి కాసేపు కూర్చొని ఇంకా వంట స్టార్ట్ చేయడానికి అయితే వచ్చాను. ముందైతే కొత్తిమీర అవన్నీ శుభ్రం చేస్తున్నాను. ఇవన్నీ తీసి కట్ చేసి బాక్సుల్లో పెట్టుకోవడమే చాలాసేపు పట్టిద్ది. ఎంత శుభ్రం చేసేసి బాక్సులో పెట్టేసి ఆ రోజుకి కావాల్సిన పుదీనా కొత్తిమీర మాత్రం వాటర్లో కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకైతే చికెన్ అయితే శుభ్రంగా కడిగానండి. దానిలో కొంచెం సాల్ట్ వేసేసి పసుపు, కారము, అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్, మొత్తం కలిపేసి పెట్టినాను పక్కన. అంతలో బాగా పట్టిద్ది కదా అని ఇంకైతే వాటర్ పెట్టేసాం పొయ్యి మీద. ఒక అరగంట అలా ఉంచాం పక్కన. ఇంకా వాటర్లో బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు, యాలకులు అవన్నీ వేసాము. ఇంకా దీనిలో అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టాను పక్కన. ఆ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కొత్తిమీర, ఆయిల్ వేసాను ఇప్పుడు. ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు కూడా మిక్సీ తిప్పాను. ఉండలుండలుగా ఉండిద్దని మిక్సీలో వేసి ఒక తిప్పాను పెరుగు. నిమ్మరసం, ఇంకైతే టమాటా సాస్ వేస్తున్నామండి. ఇదైతే మనం ఎప్పుడు ఒక రకంగా చేసుకుంటాం కదా, ఎప్పుడన్నా కొంచెం ఖాళీ దొరికింది అన్నప్పుడు ఏదో ఒక వీడియో చూసి ఇలా ట్రై చేసి చూద్దాము, ఇలా బాగొచ్చిద్దేమో అని చెప్పి చూస్తాం కదా. అలా ఒక వీడియో చూస్తుంటే ఇలా టమాటా సాస్ వేసారు వాళ్ళు, అందుకని ట్రై చేసాం అన్నమాట. బాగానే ఉందండి, బాగా టేస్ట్గానే అనిపించింది. ఇంకా అది కలిపేసి పక్కన పెట్టేసి వాటర్ కాగే లోపల ఈ వాటర్ని అవతల స్టవ్ మీదకి పెట్టి ఇది కూడా స్టవ్ మీద పెట్టాము, యువతల స్టవ్ మీద. కొంతమంది దాని మీదే రైస్ వేసేస్తారు కానీ మేమైతే కొంచెం సేపు ఉడకనిస్తాము. వాటర్ అయితే కాగిపోయినాయి. రైస్ అయితే ముందే కడిగి ఉంచాను కదా, అది వేసేస్తున్నాను. ఇటువైపు చికెన్ కూడా ఉడుకుతుంది. అంటే మరీ పచ్చిగా ఉన్న దాని మీద కాకుండా కొంచెం బాయిల్ అయ్యాక వేద్దామని అలా వేస్తాం ఇప్పుడు. బయట వీడియోల్లో చూసింది ఒక రకం అయితే దానిలో మధ్యలో మన సొంతవి కూడా కలుపుతూ ఉంటాం కదా.
రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా మొత్తం సర్దేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా, ఆయిల్ వేసాము, నెయ్యి కూడా వేసాం. గరం మసాలా చల్లుతున్నాను. ఇంకంతేనండి. మూత పెట్టేసి హై మీద ఒక 5 minutes అట్లా ఉంచేసి సిమ్లో పెట్టేసాము. పైన అయితే వాటర్ ఉన్నాయి కదా, రైస్ వండిన వాటరు, అది పెట్టేసి అలా బరువు పెట్టాము. ఇంకైతే అయిపోయిందండి. ఆపి కూడా 5 minutes అవుతుంది. ఆపి నాకు తీసాము. బాగా వచ్చిందండి, బాగా టేస్ట్గా ఉంది. ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.